ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత సమావేశానికి విచ్చేసిన నా ముందున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మనం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నా విజయనగరం జిల్లాలో ఏ కార్యక్రమం పెద్దల బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, ఈ వేదిక మీద ఉన్న పెద్దల నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా 2024 జూన్లో మన అధికారాన్ని కోల్పోయామని ఎక్కడా కూడా నిరాశ నిస్పృహ ఉండకుండా ఈ జిల్లాలో ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అనేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి, ఏ కార్యక్రమానికి పిలిపించినా నియోజకవర్గంలో కానీ, మండల స్థాయిలో కానీ, లేదు జిల్లా స్థాయిలో కానీ ఏ కార్యక్రమాన్ని పిలిపిస్తే ఇవాళ ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ విజయనగరం ప్రజల పక్షాన ఈ వైఎస్ఆర్ పార్టీ పనిచేయడానికి కారణం ఈ ముందున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, అనేక విషయాల్లో మనందరం కూడా అనేక కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఉద్యమాలు చేశాం. ఒక ఉద్యమం కాదు, 2 ఉద్యమం కాదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ పిలిపించినా, లేదు మన పెద్దలు పిలిపించినా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాం. ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల తరపున పోరాటం చేశాం. ఇది వైఎస్ఆర్ పార్టీ తాలూకా నాయకత్వ లక్షణం. ఇటీవల మీ అందరికీ తెలుసు, ఇవాళ ప్రథమంగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ జిల్లాలో ఇక్కడ ముందున్న వాళ్ళకి కానీ, ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కానీ, సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ, ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమం, ముఖ్యంగా మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం చేపడితే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాం. 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపడితే ఈ జిల్లాలో సుమారుగా 4 లక్షల కార్యక్రమాన్ని సంతకాలు సేకరించాం. దాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేశాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీని జరుపుకున్నాం. ఈ జిల్లాలో ఇవాళ అంత పెద్ద ఎత్తున విజయవంతమైనందుకు ఈ వేదిక ద్వారా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి, ఈ జిల్లాలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మీ ద్వారా, ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఇవాళ అదే కాదు, మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం ఉన్న ప్రాంతం. ఇవాళ ఈ రైతాంగం ఉన్న ప్రాంతంలో, ఈ ప్రాంతంలో రైతుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో మనందరికీ తెలుసు. ఇవాళ విత్తనం నాటిన దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో ఇవాళ ఇటీవల ఎదురుగా ఉన్నారు. వారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రులుగా సుమారు 2.5 సంవత్సరాలు చేశారు. కొరసా కన్నబాబు గారు ఇవాళ మన ముందున్నారు. వారి నాయకత్వంలో ఆనాడు చేశాం. ఆనాడు రైతుల పక్షాన నిలబడ్డాం. రైతులకు ఏంటి కావాలంటే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ ఇవాటి ప్రభుత్వం అనేక కష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అనేక విషయాలను ప్రజలందరూ చర్చిస్తారు, అనేక విషయాలు మాట్లాడదాం. ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ, ఇవాళ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాలు, అరాచక కార్యక్రమాలు, దాన్ని కూడా చర్చిద్దాం. దాన్ని కూడా మాట్లాడే కార్యక్రమం ఉంది. ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడి మీ ముందుకు వస్తాం. కానీ వాళ్ళు ప్రథమంగా నేను మాట్లాడే ముందు ఇవాళ ఈ ప్రధానమైన కార్యక్రమం, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలా, కార్యకర్తలు అందరం కూడా సంస్థాగతంగా నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలా. సంస్థాగతంగా నియామకం చేసుకున్న రోజే, సంస్థాగతంగా పార్టీ బలోపేతం రోజునే ఖచ్చితంగా 2029లో మళ్ళీ విజయ దులిపి మోగించబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్న
ప్రతి సీట్ని ఆనాడు ఎలా గెలుచుకున్నామో ప్రతి సీట్ని కూడా గెలుచుకునే కార్యక్రమాన్ని చేస్తాం. దానికే ఇవాళ కార్యాచరణ రూపొందించడానికే ఇవాళ పెద్దలందరూ వచ్చారు. ఇవాళ సంస్థాగతంగా మీ అందరికీ తెలుసు, ఇప్పటికే సంస్థాగతంగా మనం అన్ని కార్యక్రమాలు కమిటీలు పూర్తి చేసుకుంటున్నాం. అన్నిటికంటే ప్రధానమైంది జిల్లా కార్యవర్గాన్ని పూర్తి చేసుకున్నాం. నియోజకవర్గ కార్యక్రమాల్లో పెద్దల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే వారు చెప్తున్నారో ఇవాళ నియోజకవర్గ అనుబంధ అధ్యక్షులు కానీ లేదు మండల పార్టీ అధ్యక్షులు కానీ ఇవాళ నియామకాలు పూర్తి చేసుకున్నాం. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా ఇవాళ నియామకాలు పూర్తి కావాలని చెప్పి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి. ఎక్కడైతే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటుందో అక్కడే నాయకత్వం బలోపేతంగా ఉంటుందని చెప్పి ఇవాళ పెద్దలందరూ కూడా మనకు సూచనలు చేయడానికి వచ్చారు. దానికి సంబంధించి కేంద్ర నాయకత్వం నుంచి వచ్చారు. మరి దానికి సంబంధించి ఇన్ఛార్జ్ వేశారు. వాళ్ళ ముందు మొదటగా ఈ సంస్థాగత నియామకాల గురించి డీటెయిల్డ్గా వారు చెప్తారు. వారు చెప్పిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెద్దలు మాట్లాడేటప్పుడు మిగతా విషయాలు కూడా మాట్లాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఇవాళ గ్రామ కమిటీలు వేసుకోవాలి, 2 గ్రామాలకు ఇన్ఛార్జ్లు వేసుకోవాలి, మండల స్థాయిలో అనుబంధ సంఘాలు వేసుకోవాలి, అనుబంధ సంఘ కమిటీలు వేసుకోవాలి. అలాగే జిల్లా స్థాయిలో సుమారుగా మనకు 30 అనుబంధ విభాగాలు ఉన్నాయి. సుమారుగా 27 నియామకాలు ఇప్పటికీ అనుబంధ విభాగాలు వేసుకున్నాం. 27 అనుబంధ విభాగాలకు కూడా పూర్తి స్థాయి కమిటీని వేసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడున్న మరి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. వారందరూ కూడా ఈ తొలక సహకారాలతో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసుకొని విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమంగా ఉంది. పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ జిల్లా సంస్థాగతంగా బలోపేతంగా ఉన్నాం అని చేసుకునేటట్టు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇవాళ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. మీ గ్రామాల్లో కానీ మీ మండలాల్లో కానీ ఖచ్చితంగా దీన్ని బలోపేతం చేసుకోవడానికి దానికి ప్రాథమికంగా అన్ని కార్యక్రమాలను కూడా వారు విశదీకరిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సుశక్తంగా అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చోండమ్మా. అక్కడ నిలబడిన కార్యక్రమాల్లో వారందరినీ ఎలా భాగస్వామ్యం చేసుకోవాలి, వారందరికీ కూడా రాబోయే కార్యక్రమంలో పార్టీ ఎంత భాగస్వామ్యం ఇవ్వబోతుంది, ప్రతి కార్యకర్తకి కూడా వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా వారిని రాబోయే ప్రభుత్వంలో మనం మళ్ళీ ప్రభుత్వం వస్తే వారు ఏ రకంగా ఇన్వాల్వ్ చేయబోతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఈ అధికారం పోయిన తర్వాత 2024 జూన్ నెలలో ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ సుమారుగా సంవత్సరాల కాలంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రజల పక్షాన. ఈ జిల్లాలో మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ జిల్లాలో మంత్రి కానీ లేదా 7 నియోజకవర్గాల శాసనసభ్యులు కానీ లేదా ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఈ జిల్లాలో ఒక్క విషయాన్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే 2019-24 సంవత్సరంలో చేసిన అభివృద్ధిలో ఆ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అయ్యారే తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక కార్యక్రమాన్ని మీరు అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారని చెప్పి ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. మీరు భోగాపురం విమానాశ్రయంకి వెళ్తే ఇవాళ మీ కేంద్ర మంత్రి వెళ్ళి ఒక టోపీ పెట్టుకుని ఫోటోలు తీసుకొని ఈరోజు మేము ప్రారంభోత్సవం చేస్తామని చెప్తా ఉన్నారు. దాని వెనకాల ఉన్న కృషి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈరోజు పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో ఆనాడు మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలి, విజయనగరం జిల్లా పటాన్ని ప్రపంచ పటాల్లో తీసుకెళ్లాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ రోజు భూములు రైతులు కోల్పోయిన రైతులు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, ఆవాల భూములు కోల్పోయిన ప్రతి రైతు 2703 ఎకరాలు ఇచ్చిన భూములు భోగాపురం విమానాశ్రయానికి వైఎస్ఆర్ పార్టీ ప్రతి సానుభూతి పడని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఇవాళ 2703 ఎకరాల భూమిలో సుమారు అత్యధిక శాతం భూమి ఇచ్చిన రైతులు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులని చెప్తా ఉన్నాం. దాంట్లో ప్రధాన భాగస్వామ్యం ఇవాళ భోగాపురం విమానాశ్రయం రేపు ప్రారంభోత్సవం కాబోతా ఉంటే ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇప్పటికే జిఎంఆర్ గారు ఆ నిర్మాణ సంస్థ వాళ్ళు చెప్పారు జూన్ 23వ తారీఖున అని చెప్పి ఈ వేదిక పెద్దలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. ఒక నెల రోజుల ముందుగా మన ప్రతి మండలంలో కానీ ప్రతి మండల ప్రాంతాల్లో కానీ ఇవాళ విజయోత్సవ సభలు జరపాలా. ఈ ప్రాంత అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి విజయోత్సవ సభలు జరుపుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో సుమారు 5,000 కోట్ల రూపాయలతో ఏదో ఉద్యోగాలే కాదు, ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి ఆనాడు వారు చేసిన మార్గం లేదు. ఇవాళ వైద్యం కోసం తీసుకుంటా ఉంటే ఆనాడు వైద్యం కోసం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఆనాడు అమ్మవారి సాక్షిగా చెప్పారు
ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల ఇస్తాను, అనేక మంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు అడిగినా ఆ కార్యక్రమాలు చేయలేకపోయి నేను చేస్తానని చెప్పారు. వారు చేసి చూపించారు. ఇవాళ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను, ఈ మంత్రి గారు కానీ, మీరు పెన్షన్ల మంత్రి, ఈ జిల్లాలో మీరు మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఒక కొత్త పెన్షన్ అయినా మీరు ఇచ్చారా అని చెప్పి ఈ 18 నెలల కాలంగా ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. కేవలం మీ ప్రభుత్వం ఏదైతే గతంలో మీ ఇచ్చిన పెన్షన్లు ఆ పెన్షన్లు కొనసాగిస్తున్నారు తప్ప ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్తే అడుగుతున్నాను. ఇవాళ యూరియా, ఆ రోజు రైతాంగానికి యూరియా కావాలనుకుంటే, రైతాంగానికి విత్తనాలు కావాలంటే, రైతాంగానికి ఏ కార్యక్రమాలు కావాలంటే, ఇవాళ యూరియా కావాలంటే రైతు లాఠీ దెబ్బ తింటే కానీ ఈ ప్రభుత్వంలో యూరియా దొరకలేని పరిస్థితి ఉంది. ఇవాళ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను, ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరేం చేస్తున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయలే, కేవలం మాటలు చెప్తారు. ఇక్కడెక్కడా కూడా ఈ జిల్లాలో అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేదు. అధికారులు ఒక దారి, ప్రజాప్రతినిధులు ఒక దారి, ప్రజాప్రతినిధుల దారి అవినీతి దారి, ప్రజాప్రతినిధుల దారి కేవలం అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు మన కాలం చెల్లిపోద్దో, ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దో మనం మోటా ముళ్ళు సర్దుకుందాం, ఇప్పుడే ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిని కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేవు. కేవలం మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తిగా మంట కలిపి ఎక్కడా కూడా ఒక హామీని కూడా అమలు పరచలేని పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంది, ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఉంది. కేవలం ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేస్తున్నవి కేవలం గత ప్రభుత్వంలో మనకు కట్టిన గ్రామ సచివాలయాలు కానీ, లేదు రైతు భరోసా కేంద్రాలు కానీ ఆ కార్యక్రమాలే తప్ప ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఈ జిల్లా అభివృద్ధిలో ఈ ప్రభుత్వం ఒక్క భాగస్వామ్యం కూడా కాలేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం పోలీసు వారిని ఉపయోగించుకొని ఏదో కేసులు పెడితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త భయపడతాడు అనుకుంటున్నాడు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ, సోషల్ మీడియా కార్యకర్తకు కానీ ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఎవరైనా ఏ ఒక్కడికైనా ఏ కష్టం వచ్చినా అది అర్ధరాత్రి అపరాత్రైనా నేను కానీ, ఈ వేదిక మీద సత్యబాబు గారు కానీ, ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటాం వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి ఇవాళ కొన్ని పత్రికలు, ఛానళ్ళు మనకు లేకపోయినా ఇవాళ మన సోషల్ మీడియా కార్యకర్తలు, మన సోషల్ మీడియా ధైర్యంగా ఎలాంటి కేసులు వస్తాయని భయపడకుండా ఇవాళ జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్న అరాచక కార్యక్రమాలు ఇవాళ సోషల్ మీడియా వస్తున్నందుకు నా సోషల్ మీడియా సైనికులందరికీ కూడా ఈ వేదిక ద్వారా హ్యాట్సాప్ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ వెనక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని చెప్పి ఎప్పుడు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. రేపు ఫిబ్రవరి 19వ తారీఖు అయిపోయిన తర్వాత మంచి రోజులు వస్తే ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో జిల్లా పార్టీ కార్యాలయంలోనే కార్యకలాపాలన్నీ కూడా రేపు ఫిబ్రవరి 19 తర్వాత ఒక మంచి రోజుని జిల్లా పెద్దలందరితో కూడా సమీక్షించుకొని వారితో మాట్లాడి ఖచ్చితంగా నిర్ణయించుకొని రేపు పార్టీ కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ వేదిక ముందున్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని చెప్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఎప్పుడు కూడా ప్రజల పక్షాలు ఉన్నాం, మీలాగా అవినీతి పక్షాలు లేవు, మీలాగా అవినీతి కార్యక్రమాలు చేయలేదు. తప్పకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో మళ్ళీ సమయానుకూలంగా ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబడతాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా విజయ దుందుబి మోగిస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పెద్దల కన్నబాబు గారు, సత్యబాబు గారు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి కానీ, ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధుల గురించి కానీ, ఈ ప్రాంతంలో జరుగుతున్న మోసాల గురించి కానీ ప్రతి విషయాన్ని గురించి వారు కూలంకషంగా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్.